వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలు లావణ్య బలవన్మరణానికి ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య ఆత్మహత్యకు కారణమైనటువంటి డాక్టర్ ప్రణయ్ను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా పనిచేస్తూ ప్రభుత్వ జనరల్ దవాఖానాలో ఇంటర్న్షిప్ చేస్తుంది. మెడికల్ కళాశాల హాస్టల్లో శనివారం ఉదయం శరీరంలోని పారాక్విట్ ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తోటి జూనియర్ డాక్టర్లు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. నిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున లావణ్య మృతి చెందింది. అయితే అనుమానాస్పద కేసుగా విచారణ చేపట్టిన పోలీసులు జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ ప్రణయ్ తేజ్తో ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. దీనికి తోడు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదుతో ప్రణయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా కూడా ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన సంచలనంగా మారింది నిన్న. ఇప్పటికే ఇలాంటి ఘటన గతంలో జరిగినప్పటికీ కూడా మరలా ఇలాంటి ఘటనలు జరగడం పట్ల వైద్య కళాశాలలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఇప్పుడు కొత్త అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆ పూర్తి విచారణలో అసలు లావణ్య ఇంత దారుణమైనటువంటి డిసిజన్ తీసుకోవడానికి గల కారణాలేంటి, ఆమెను ప్రేరేపించినటువంటి అంశాలేంటి, ప్రణయ్ ఒక్కడే కారణమా లేకుంటే వైద్యశాలలో ఇంకేదైనా జరిగిందా, హాస్పిటల్లో ఇంకేదైనా పరిణామాలు ఏమైనా లావణ్యకు ఎదురయ్యాయా, నిండు జీవితాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎంతో భవిష్యత్తు ఉందనుకొని వైద్యురాలుగా మంచి సేవలు అందిస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు తన బిడ్డ పైన. రేపు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి తమ పేరు నిలబెట్టడమే కాకుండా అద్భుతమైనటువంటి జీవితాన్ని తమ కూతురు గడపబోతుందంటూ ఆ యొక్క పేరెంట్స్ ఎన్నో కలలు కన్నారు. అలాంటి కలలన్నీ కూడా ఈరోజు ఆవిరైపోయాయి. తన బిడ్డ లేదు అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యాంతమవుతున్నారు. వారితో పాటు వారి బంధువులందరూ కూడా ఇలా అసలు ఎందుకు జరిగింది, ఈ ఆత్మహత్యకు సంబంధించినటువంటి పూర్తి కారణాలు తెలియాలి, ఇంకేమేం జరిగింది, లావణ్యను ఎవరు ఇబ్బంది పెట్టారు, ప్రణయ్ ఒక్కడేనా లేకుంటే ఇంకెవరైనా ఉన్నారా, అసలు ప్రణయ్తో లావణ్యకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఎంతకాలంగా వీరిద్దరు పరిచయస్తులుగా ఉన్నారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న వీరి మధ్య అనేది ఇప్పటికే లావణ్య మొబైల్ని కూడా ప్రణయ్ని అరెస్టు చేశారు కాబట్టి అదుపులోకి తీసుకున్నారు కాబట్టి తన మొబైల్ని కూడా తీసుకొని అందులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల ద్వారా మరిన్ని వివరాలు ఈ కేసుకు సంబంధించి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పోలీసులు ప్రస్తుతానికి ప్రణయ్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు తొందరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా లావణ్య వైద్యులుగా మంచి సేవలు అందించేటువంటి ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువతి చనిపోవడం పట్ల అయితే ఇప్పుడు అక్కడ అందరూ కూడా తోటి వైద్యులు కానీ తోటి క్లాస్మేట్స్ కానీ వారందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. లావణ్య ఇలా చేసిందేంటి, ఇలా ప్రాణం కోల్పోయిందేంటి అంటూ కూడా వారు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.